ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణం 35వ భాగం. శ్రీరామచంద్రుని యొక్క విచారధార ఇక చివరికి వస్తోంది. ఇంకొక ఎపిసోడ్తో స్వామి విచారధార అంతా కూడా పూర్తవుతుంది. ఈ ఎపిసోడ్లో కూడాను ఈ సంసారం యొక్క అశాశ్వతత్వాన్ని గురించి, పరిణామశీలత్వాన్ని గురించి చెప్తున్నారు శ్రీరామచంద్రమూర్తి. అంటున్నారు, బ్రహ్మన్, ఈ కనిపించేటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి సర్వ జగత్తు కూడాను స్వప్నంలాగా అస్థిరమైనది. కలలో మనకి కనిపించేటువంటి ఆ యొక్క దృశ్యాల్లాగా ఈ ప్రపంచం అంతా కూడాను అస్థిరమైనది. ఈ దినం కనిపించేటువంటి అఘాతం రేపు మేఘావృతమైనటువంటి మహాపర్వతంగా మారుతుంది. ఆకాశాన్ని అంటేటువంటి మహా అరణ్యాలు కూడాను కొద్ది రోజుల్లోనే నేలమట్టమైపోతున్నాయి. ఈరోజు పట్టు వస్త్రాలతో, పూలమాలలతో, మై పూతలతో అలంకృతమైనటువంటి ఈ శరీరము రేపటికి దిగంబరంగా దూరంగా పాడు మట్టి గుంటలో పడవేయడం జరుగుతోంది. ఇలా స్వామి సకల జగత్తు కూడా పరిణామశీలమే. బాల్యం, యవ్వనం, శరీరం, ధన సంపద అంతా కూడాను, ఇవన్నీ కూడాను అనిత్యాలే. అన్ని మార్పులకు లోనవ్వేటివే. ఈ జీవితం అనేది అసలు గాలిలోని దీపంలాగా ఇది బహు చంచలంగా ఉంది మహర్షి. దరిద్రుడేమో ధనవంతుడుగా, ధనికుడేమో దరిద్రుడిగా, రోగి ఆరోగ్యవంతుడు అవుతున్నాడు, ఆరోగ్యవంతుడు రోగిగా క్షణంలో మారిపోతున్నాడే. అయ్యో అంతెందుకు, ఈ జగత్తు కలిగించేటువంటి ఈ భ్రమలకు వివేకవంతులు కూడా, అజ్ఞానులే కాదు వివేకవంతులు కూడా వీళ్ళు లోనైపోతున్నారే. నాకెంతో బాధగా ఉంది మహర్షి. క్షణంలో ఉండి మరుక్షణంలో నశించేటువంటి ఈ సంసారంలో అసలు భీతి చెందని, సంసారాన్ని భయపడని ధీరుడు ఎవరున్నారు? అసలు ఈ సంసారం చూస్తే భయం వేస్తోంది, భయం కలుగుతోంది. క్షణంలో ఆపదలు, మరో క్షణంలో సంపదలు, క్షణంలో పుట్టుక, మరు క్షణంలో చావు. మునీంద్ర, ఇక క్షణకం కానిది ఈ సంసారంలో ఏముందయ్యా? భగవాన్, పూర్వం ఒక రకంగా ఉన్నటువంటి మానవుడు కొన్ని దినాల్లోనే మరొక రకంగా మారిపోతున్నాడే. మట్టి పత్తి చెట్టుగా మారుతోంది, పత్తిగా మారుతోంది. ఆ వృక్షం, ఆ మొక్క కాస్తున్నటువంటి ఆ పత్తి కాయల నుంచి పత్తి అటువైపు ఆ పత్తి కాస్త వస్త్రంగా తయారవుతోంది. ఆ వస్త్రాన్ని అందమైనటువంటి జనుల శరీరాన్ని బాగా అలంకరిస్తోంది. కాలక్రమేణా మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది. ఇది ఘటం పటమవుతోంది, పటం ఘటమవుతోంది. ఇక్కడ అసలు ఈ సంసారంలో మార్పు చెందనిదంటూ ఏదైనా ఉందా అని నా ప్రశ్న మహర్షి. వృద్ధి, పరివర్తన, విపర్యం, వినాశం, పునర్జన్మ ఇవి రేయింబవళ్ళలాగా మానవుని వెంటాడుతూనే ఉన్నాయి. బలహీనుడి చేతిలో బలహీనుని చేతిలో బలవంతుడు మరణిస్తున్నాడు. ఇదొక ఆశ్చర్యం చూడండి. ఒక్కడు 100 మందిని హతమారుస్తున్నాడు. పామరులే కాదు, ప్రభువులు కూడా బాల్యం, యవ్వనం, వార్ధక్యం ఇలా కొద్ది రోజులకు అందరూ కూడాను ఆ రకరకాల శరీర అవస్థల్లో మార్పులు చెందుతూ నశిస్తూ ఉన్నారు. ఈ మనసు చూసారా, ఇది ఒక పెద్ద నటునిలాగా క్షణంలో ఆనందాన్ని, విషాదాన్ని, సౌమ్యత్వాన్ని, కాఠిన్యాన్ని, ఒక క్షణంలో ఆనందంగా ఉంటుంది, మరో క్షణంలో దుఃఖం, ఒక క్షణంలో సౌమ్యంగా ఉంటుంది, మరో క్షణంలో కఠినంగా ఉంటుంది. రకరకాల ప్రవృత్తులు ఇది చూపుతోందే.
కాబట్టి ఆటలాడేటువంటి బాలుడు, చిన్న బాలకుడిలాగా వివిధ వస్తువులను వాడు సృష్టించుకుంటున్నాడు. సృష్టించి నిన్న కూడా చెప్పుకున్నాం, ఇది ఇసుకలో గూళ్ళు కడతాడు, కాలుతో కొట్టేస్తాడు. అలాగా ఈ విధాత కూడా విసుగు లేకుండా ఈ ఆట ఆడుతూనే ఉన్నాడే ఈ సంసారం అనేటువంటి చదరంగంలో. సృష్టి, స్థితి, లయాలు నిరంతరాయంగా జరిగిపోతున్నాయి. చావు పుట్టుకల్లో ఈ జనులంతా కూడాను పరిభ్రమిస్తూ మానవులు వీళ్ళ కలిగేటువంటి సంపదలు, విపత్తులు కూడాను అస్థిరమైనటువంటి వీటి యొక్క భోగాలతో అనుభవిస్తూ వీళ్ళు జనన మరణ చక్రంలో పడి నలిగిపోతూ ఉన్నారు. దినదినం ఈ సంసారం అనేటువంటి ఈ విశాల వృక్షం నుండి ముల్లోకాలలో ఉన్నటువంటి ప్రాణికోట్లు అనేటువంటి ఫలాలు, ఆ పండినవి పండనివి అన్నీ, ఈ ప్రాణికోట్లు అన్నీ కూడాను ఈ సంసార అనేటువంటి విశాల వృక్షానికి కాసినటువంటి ప్రాణికోట్లు అనే పండ్లన్నీ కూడాను విషవాయువు సోకి పటపటా రాలిపోతున్నట్టు, ఆ పండనివి రాలిపోతున్నట్లుగా ఈ ప్రాణికోట్లన్నీ కూడాను రాలిపోతున్నాయే. మహర్షి, ఈ తతంగం అంతా బాగానే ఉంది, కానీ అసలు విషయాన్ని నేను మీ ముందుంచుతున్నాను. ఈ జీవుని దుఃఖాలు, ఈ జీవునికి వచ్చినటువంటి దుఃఖాలన్నీ కూడాను ఎక్కడి నుంచి వచ్చాయా? ఎందుకు ఇలా జీవులందరూ కూడాను దుఃఖితులవుతున్నారు? ఎందుకు ఈ జనులంతా కూడా కాలస్వరూపుని చేతిలో కీలు బొమ్మలైపోయారు? హతవిధి, ఈ జ్ఞాన దృష్టి అనేది లేకుండా, దూరదృష్టి అనేది లేకుండా జీవులందరము కూడాను మేము అమాయకంగా ఒక మబ్బులో జీవిస్తున్నామే. అందుచేత ముందు ముందు కలబోయేటువంటి స్థితులను కలుసుకుంటే నాకు చాలా దుఃఖంగా ఉంది మహర్షి. మేము ఊరుకున్నా ఈ జన్మ, మృత్యు, జర, వ్యాధులు మమ్మల్ని సమీపించకుండా ఉండటం లేదు మహర్షి. కాబట్టి దూరదృష్టి లేకుండా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు శక్తి యుక్తులు కలిగి ఉన్నటువంటి రోజులు, మా రోజులు, మేము చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఈ రోజులన్నీ కూడాను వృధా అయిపోతున్నాయి అని నాకు చాలా బాధగా ఉంది. అసలు ఇక మా గతి ఏమిటా అన్నది నాకు అర్థం కావటం లేదు మహానుభావ. ఇది నా మానసిక స్థితి అంటూ ఇంకా రాబోయేటువంటి ఆ ఒక్క ఎపిసోడ్లో శ్రీరామచంద్రమూర్తి తన యొక్క విచారధారను పూర్తి చేయబోతున్నారు. అంతవరకు సెలవు. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణం. ఓం.